పంజాబ్ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సింధూర్ను ఒక జోక్గా మార్చేసిందని ఎద్దేవా చేశారు. సింధూర్ అనేది ఒక దేశం, ఒక భర్త పథకం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది. ఈ వ్యక్తులు సింధూర్ను ఒక జోక్గా మార్చారని ఎద్దేవా చేశారు. వాళ్ళు ప్రతి ఇంటికి సింధూర్ పంపుతున్నారు. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరులో సింధూర్ వర్తింపజేస్తారా అని ప్రశ్నించారు. లూథియానాలో ఉప ఎన్నికకు ముందు ఆపరేషన్ సింధూర్ పేరుతో బీజేపీ కార్యకర్తలు ఓట్లు అడుగుతున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు. ఇరవై 6 మంది అమాయకుల్ని బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతిఘటనగా ఆపరేషన్ సింధూర్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాన్ని ప్రదర్శించడానికి బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి బీజేపీ సింధూరం పంపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రకటనలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కొట్టిపారేసింది. పాకిస్తాన్ దాడులకు కోడ్ నేమ్గా ఆపరేషన్ సింధూరం పేరును ఖరారు చేయడంపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ రాజకీయంగా ప్రేరేపించబడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి రాజకీయ ప్రచారం కోసం పశ్చిమ బంగాల్కు వచ్చారని, గతంలో తాను టీఎంఏ వ్యక్తిగా చెప్పుకునేవారిని ప్రస్తుతం తాను దేశ రక్షకుడిగా అభివర్ణించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు సింధూర్ను అమ్ముకోవడానికి బెంగాల్ వచ్చారని మండిపడ్డారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారతదేశం జరిపిన వైమానిక దాడులకు కేంద్రం ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేసింది. హిందీలో సింధూర్ అంటే వివాహం చిహ్నంగా భావిస్తారు. హిందూ మహిళలు తమ తలపై పెట్టుకునే సింధూరం ఎంతో పవిత్రమైంది. పహల్గాం దాడిలో భర్తలు కోల్పోయిన భార్యలకు కలిగిన నష్టాన్ని ప్రతిబింబిస్తుందన్న వాదనుంది. ఆ మహిళల పసుపు కుంకాన్ని తొలగించిన ముష్కర్లను వేటు వేసేందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారన్న భావన కూడా ఉంది. భార్యల ముందే భర్తలను కిరాతకంగా చంపి ప్రధాని మోడీకి చెప్పుకోవాలని ఒక ముష్కరుడు నాడు వ్యాఖ్యానిస్తే ఇండియా సింధూర్ ద్వారా తీవ్రవాదులను తుదముట్టించింది. ఇది ఇండియా సత్తా అంటూ చాటింది. అయితే ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా కాంట్రవర్సీ అవుతోంది.